హే హలో గాయ్స్, దిస్ ఇస్ నవత వంగరీస్. మీకు ఇంతకుముందు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, ఆ రోజు మళ్ళీ రావు సిరీస్ నేను మొదలు పెట్టానని చెప్పేసి. అందులో ఇది మన ఫస్ట్ వీడియో అన్నమాట అండ్ ఫస్ట్ మెమరీ. సో అప్పుడు మా నాన్న మా పక్కన లేరు అండ్ మా అమ్మ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళతో వెయిట్ చేస్తుంది అనమాట నా కోసం. కోర్స్ మా అమ్మ నొప్పులతో నా కోసం వెయిట్ చేస్తాను ఆ రోజు. అండ్ మా అన్నయ్య అందరికీ సిస్టర్స్ ఉన్నారు, ఇక నాకు ఉంటే బాగుండు ఇక అనుకోవడం అవసరం లేని రోజు అదే ఆ రోజు అండి. నేను పుట్టినరోజు February 5. ఆ రోజు యాక్చువల్లీ మా నాన్న పక్కన లేకపోవడం వల్ల మా మమ్మీ మా ఫ్యామిలీ వాళ్ళే ఫస్ట్ నన్ను చూసారనమాట. ఆఫ్టర్ దట్ మా డాడీ నీకు అమ్మాయి పుట్టిందని తెలవగానే ఇంకా పరిగెత్తుకుంటూ ఊరు నుండి వచ్చేసాడనమాట. మా డాడీ అమ్మాయి పుట్టింది అని ఫీల్ అయ్యాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను పెంచే క్రమంలో అయితే నన్ను మా డాడీ లిటరలీ దానిలానే చూశారు. నిజంగా నా సూపర్ హీరో అనే చెప్పాలి మా డాడీ. సో నేను అలా అలా చిన్న 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 మాటలు మాట్లాడుతున్న నా ఫస్ట్ 1 year బర్త్డే లిటరలీ అందరికీ గుర్తుండిపోయేలా జరిగింది గైస్. ఎందుకంటే మా బాబాయ్ అప్పట్లో డెకరేషన్ అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ మా బాబాయ్కి 10th అవుతుంది కాబట్టి నా డెకరేషన్ చాలా అంటే చాలా సూపర్గా చేశాడు. అప్పుడు ఓన్గా లేదు, బట్ అందులో వర్క్ చేస్తుండే మా బాబాయ్. సో నా డెకరేషన్ అయితే సూపర్గా చేశాడంట. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే, బ్యాడ్ లక్ అనొచ్చు, ఆఫ్ కోర్స్ గుడ్ లక్ అని కూడా అనొచ్చు, అప్పుడే కరెంట్ పోయింది గాయస్. సో అప్పుడు ఇదంతా నాకు మా మమ్మీ చెప్పింది స్టోరీ. కరెంట్ పోయిందంట, కరెంట్ పోయినందుకు మా వాళ్ళందరికీ గుర్తుండిపోయింది అన్నమాట. ఎందుకంటే క్యాండిల్స్తో నేను ఫొటోస్ మీకు ఇక్కడ ఇక్కడ వేస్తాను. లిటరలీ క్యాండిల్స్తోని నా బర్త్డే చేశారంట మా వాళ్ళు. నా బర్త్డే కేక్ కూడా మీరు చూస్తే డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇప్పటికే చెప్తున్నా, నాకు బటర్ఫ్లైస్ అంటే ఇష్టం కదా ఫుల్. సో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది నా ఫస్ట్ బర్త్డే కేక్. అంటే నాకు అప్పుడు ఊహ తెలుసుంటే ఎంత ఎంజాయ్ చేసేదాన్నో ఇప్పుడు చూసి హ్యాపీ అనిపిస్తుంది అది. అండ్ ఇక అప్పుడే మాటలతోని యుద్ధానికి అంటే ముద్దానికి మొదలెళ్తున్న రోజులు. ఇంకా అచ్చి రాని భాషలో మాట్లాడుతున్న ఆ రోజున ఆఫ్ కోర్స్ గైస్ అప్పుడు నాకు 2 years వచ్చాయి. సో ఈ 2 years వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగిందనమాట. ఏంటంటే అది, అంటే నేను చేసిన తుంటరి పని. అఫ్ కోర్స్ గైస్ అప్పుడు నాకే తెలియదు. మా మమ్మీ ఏం చేసిందంటే, బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు పిండి ఆరేసి పైనుంచి తెచ్చి అక్కడ వేసింది అనమాట ఇంట్లో. నాకేం తెలుసు కానీ కొంచెం మెత్తగా ఉంది అని చెప్పేసి నేను హ్యాపీగా అందులో పండుకున్నానంట. పండుకున్న తర్వాత ఇంకా పండుకొని ఉంటే అట్లనే ఉంటే అయిపోతుండే కదా. నా మీద అన్ని బట్టలన్నీ వేసుకున్నానంట. వేసుకుంటే ఇక వీళ్ళకి అర్థం కాలేదు ఎక్కడుంది ఎక్కడుంది అమ్మాయి. ఫుల్ ఎతికిరట, బయట మొత్తం ఎతికేసి వచ్చిరట. చూస్తేనేమో నేను ఇంట్లోనే బట్టల లోపల ఉన్నానంట. మా వాళ్ళకి ఎట్లా గుర్తొచ్చిందంటే, అప్పుడు ఉండే చిన్న చిన్న పాదలు ఉంటాయి కాబట్టి ఆ గజ్జలు కాళ్ళు కనిపించినాయి అంట. అందులో అమ్మాయి దీన్నే ఉందని చెప్పేసి తీసుకొచ్చి అంటే బయటకు తీసారనమాట నన్ను. ఇది నా 2 years మెమొరీ, అంటే 2 years ఉన్నప్పుడు నా మెమొరీ. అట్లనే ఇక మా అన్నయ్య నాకన్నా చాలా పెద్ద, ఒక 8 years అలా పెద్ద ఉంటాడు. ఇక వాడు స్కూల్కి వెళ్తున్నది చూస్తున్నానంట. ఇక చిన్న చిన్న మాటలు, బాయ్ చెప్పడాలు, హాయ్ చెప్పడాలు ఇక అలాంటివి అన్నమాట. ఇంకా అమ్మ నాన్న అత్త ఇట్లా మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలు అన్నమాట అవి. అండ్ తర్వాత చూసి ఇక కట్ చేస్తే మనకి 3 years వచ్చేసాయి. 3 years వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందంటే, నాకు 3 years ఉన్నప్పుడు మా మా పక్కన ఓనర్ ఆంటీ ఉంటుండే. సో ఎప్పుడు నేను మాక్సిమం ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే. సో ఆ ఆంటీతోని గొడవ వేసుకున్నానంట నేను. ఆంటీ ఏమన్నదంట నాకు, అంటే ఎప్పుడు బిస్కెట్ చేయడం అలా మంచి దగ్గర తీసుకునే ఆంటీ. అఫ్ కోర్స్ గైస్ చిన్న ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి తుంటరి పనులు అయితే పక్కా చేస్తారు. ఏమైందంటే, నేను వాళ్ళ చెట్ల దగ్గరనే ఐ మీన్ టాయిలెట్ పోయిస్తానన్నమాట. సో ఆ ఆంటీకి ఏమైంది, ఎవరికైనా కోపం వస్తుంది, ఆంటీ కూడా కోపం వచ్చి నన్ను తిట్టిందట. ఆ తిట్లు నాకు ఎట్లా అర్థమైనా నాకు ఇప్పటికీ తెలియదు, కానీ ఆంటీతో గొడవ వేసుకున్నానంట. నేను మీ ఇంటికి రాను, ఇక నాకు వచ్చిరాని భాషలో మీ ఇంటికి రాను, ఇదంతా మా మమ్మీ చెప్పింది. నేను మీ ఇంటికి రాను, ఇక ఆ రోజు నుంచి ఇప్పుడు అంత మొండిదాన్ని నాకు ఎప్పుడు తెలుస్తుంది అని వాళ్ళ ఇంట్లో అడిగే పెట్టలేనంట గైస్. ఇక తర్వాత అంత గొడవ వేసుకున్నానట. ఆమె మళ్ళీ పిలిచి నాకు బిస్కెట్లు ఇస్తాను, దేనికి టెంప్ట్ కాలేనట గైస్. అంటే అప్పుడే నేను అంత మొండిదాన్ని. ఇది నాకు పెద్ద అయిన కొద్దీ అంటే నాకు అర్థమైంది నేను మొండిదాన్ని అని చెప్పేసి. ఇది నా 3 years ఉన్నప్పుడు మెమరీ. ఇంకా కట్ చేసి నేను చెప్తున్నాను కదా గైస్, మా అన్న స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు స్కూల్ అంటే చిరాకు గైస్. ఎందుకంటే మంచి ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఫ్యామిలీ వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు, అమ్మమ్మ తాతలు నానమ్మ వీళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు, ఇంట్లో మంచి ఆడుకోవచ్చు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. స్కూల్కి ఏమంటారా బాబు, ఎందుకు వెళ్తారు ఆ స్కూల్కి అసలు అని నిజంగా నాకు అనిపిస్తుండే గైస్. అండ్ అంటే ఆ టైంలో నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఆడుకుంటాను, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అని అన్నట్ట. మా అన్నయ్య కూడా స్కూల్కి వెళ్ళను, ఒక రోజు లీవ్ తీసుకుంటాం, మమ్మీ ఇంట్లో ఉంటా అన్నాడు. అప్పుడు మనం వినే ఉంటాం కాబట్టి మనకు కూడా వెళ్ళిపోతుంది, అంటే అక్కడ ఆడుకోనివ్వరేమో మేబీ అని చెప్పేసి మన ఇంటెన్షన్ ఉంటుంది. అవునా కాదా గైస్ చెప్పండి మీరే. సో నేను ఆ టైంలో నాకు స్కూల్కి వేశారు, నేను 4 years ఉన్నప్పుడు. లిటరలీ గాయస్ నేను అస్సలు ఇవ్వలేనంట. గాడ్ గ్రేట్ అనుకోవాలా. ఎందుకంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నా అని థ్రిల్ కావచ్చు మేబీ. నాకు చిన్నప్పటి నుంచి కొత్త ప్లేసెస్ అంటే చాలా ఇష్టం.
మేబీ అందుకే కావచ్చు. కానీ పోయినాక నాకు తెలిసి ఏడ్చే ఉంటా. ఇగ అక్కడ నాకది మా వాళ్ళు ఎవరు చెప్పలేదు. అది నాకు గుర్తుకు లేదు. అండ్ ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యానంట. మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తా ఉండేదన్నమాట. ఇది మా అన్నయ్య చెప్పిండు నాకు. సో, నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు నా స్కూల్ అనేది నా మెమొరీ అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ డే స్కూల్ ఎవ్రీ పర్సన్‌కి ఇది ఖచ్చితంగా గుర్తుంటది. అదైతే ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే నా 5 ఇయర్స్ అప్పుడు. ఇది మంచి సంఘటననా, చెడు సంఘటన అంటే నేను చెప్పలేను. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు నాకిప్పటికే గుర్తుందది. ఆఫ్‌కోర్స్ గైస్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోరు. బట్ నేనెందుకు గుర్తుపెట్టుకున్నా అంటే అది బిగ్ రీజన్ అనే చెప్పాలి. మామూలుగా అందరికి చిన్న చిన్నవి గుర్తే ఉంటాయి. నాకు అట్లనే గుర్తుంది అని అనుకోండి. సో, ఆ రోజు ఏమైంది అంటే హ్మ్, యాక్చువల్లీ మేము మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ క్లాస్ ఆ టైంలో. ఆ టైంలో మా ఇంటి అద్దె అక్షరాల 200 గైస్. రూ. 200. ఒకటే చిన్న రూము. ఇటుకలతో ఉండే రూమ్ అది. సో, ఆ రూమ్‌లో ఉండేవాళ్ళం మేము. అక్కడికి పాములు, పురుగులు అవి గూడా వస్తుండే. బొద్దింకలు అట్లా వస్తుండేనంట. మేము మాక్సిమం బయట బాల్కనీ పెద్దగా ఉంటే అక్కడ పడుకునేవాళ్ళమంట ముందట. సో, ఆ 5 ఇయర్స్‌లో నా మెమొరీ ఏంటంటే హ్మ్, మా నాకొక మ్యాథ్స్ మేడం ఉంటుండే దొంగ మొహంది. సారీ గైస్ తిడుతున్నాను ఏమనుకోద్దు నిజంగానే. ఆమె చెప్పే మ్యాథ్స్ నాకు అర్థం కాలేదు గైస్. నిజంగా నేను అదే చెప్పాను. నాకు మ్యాథ్స్ అర్థం అవ్వట్లేదు మీరు చెప్పేది అని చెప్పేసి క్లియర్‌గా చెప్పేసాను ఆమెకి. అప్పుడు మ్యామ్ నాకు అంటే చిన్నగున్నప్పుడు మనం అచ్చరాని భాష చెప్తాం కదా! ఆమె ఏం చేసింది గైస్ నా అంటే రాక్షసి అనే చెప్పాలి కడ్డు మొహంది. అది నన్ను ఎండలో నిలబెట్టేసింది గైస్. అంటే నేను మ్యాథ్స్ హోంవర్క్ సరిగ్గా చేయలేను అని చెప్పేసి, మళ్ళీ ఇంకోటి నాకు మ్యాథ్స్ రావట్లే అని చెప్పేసి ఏమో గైస్ ఇగ కక్ష పెట్టుకుందేమో. నన్ను అట్లానే చెప్పేసి ఇగ బయట నిలబెట్టేసింది ఆమె. అండ్ అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏందంటే ఆఫ్‌కోర్స్ గైస్ అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఫీస్ మంచిగానే తీసుకునేవాళ్ళు. ఒకసారేమో ఫీస్ కట్టలేనని చెప్పేసి అంత 5 ఇయర్స్ పాపని గూడా ఎట్లా వాళ్ళకి నిలబెట్టాలనిపించిందో తెలీదు గానీ, అప్పుడు ఆళ్ళు కూడా అంటే మా ప్రిన్సిపల్ మ్యామ్ అందరిని నన్నని కాదు, అందరు స్టూడెంట్స్ లైన్‌గా ఇట్లా నిలబెట్టిర్రు. అది ద వరస్ట్ మెమరీ అంటే ఇప్పటికి గుర్తుంది నాకదైతే. ఇది గైస్ మొత్తానికైతే మన 1-5 ఇయర్స్‌లో నేను స్వీట్ అండ్ కొన్ని సాడ్ అలా మూమెంట్స్ కలిసి ఉన్నాయన్నమాట. ఇది 1-5 ఇయర్స్ మన ఫస్ట్ మెమరీ. సో, ఇంకా ఉంది. ఇప్పటికే చాలా లాంగ్ అయింది మెమరీ. సో, ఇది ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో నీకు పార్ట్ 2 అంటే పార్ట్ 2 కాదని సెకండ్ మెమరీ గురించి కూడా చెప్తా. ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి అవి. ఆఫ్‌కోర్స్ గైస్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మీరు కూడా మీ చైల్డ్‌హుడ్‌ని రిలేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్ బాయ్.